నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ఇవాళ మనం సీజనల్ లో వచ్చే కొన్ని వ్యాధుల గురించి తెలుసుకుందాం. అలాగే వాటికి సంబంధించిన కొన్ని చిట్కాలను కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం వాతావరణంలో పరిస్థితులు మారుతూ ఉంటాయి. అప్పుడే ఎండ పడినా కూడా మళ్లీ వర్షం కురుస్తూ ఉంటుంది. ఇలా అనేక రకాలుగా వాతావరణంలో మార్పులు అనేటివి చోటు చేసుకుంటాయి. మనకు ఈ క్రమంలోనే సీజనల్ వ్యాధులు అనేటివి అటాక్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి ఇలాంటి సమస్యల బారిన పడుతూ ఉంటారు. మనకి ఇప్పుడు వచ్చేది వర్షాకాలమే కాబట్టి ముందుగానే జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. అలాగే వ్యాధులతో పోరాడవలసి కూడా వస్తుంది. ఈ సమయంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. మనం ఈ సమస్యల నుంచి బయటపడడానికి చాలా రకాల మెడిసిన్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. కానీ అలా కాకుండా ముందు నుంచే జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. సో మరి ఇలాంటి వ్యాధులు సంభవించకుండా కొన్ని ఆరోగ్యాన్ని పెంచేటువంటి ఆహార పదార్థాలను తీసుకోండి. ముందుగా సుగంధ ద్రవ్యాలు. వీటి వల్ల రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఈ సుగంధ ద్రవ్యాలలో మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ మైక్రోబయల్ గుణాలు, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. అంటే అల్లం, పసుపు, మిరియాలు, మెంతులు, పుదీనా ఆకులు, తులసి ఆకులు ఇలాంటివి అన్నమాట. నెక్స్ట్ ఉప్పు నీటి ఆవిరి. ఈ నీటిని పుక్కలించినా లేదంటే ఆవిరి పట్టినా కూడా జలుబు, దగ్గు రెండు తగ్గిపోతాయి. ఇవి బ్యాక్టీరియా ఇంకా వైరస్లు పెరగకుండా చూస్తాయి. అలాగే మిరియాల పాలు. ఈ పాలు మనకి జలుబు, దగ్గు తగ్గడంలో బాగా హెల్ప్ చేస్తాయి. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు వేసి అలాగే మిరియాల పొడి కూడా వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ జలుబు ఎక్కువగా ఉన్నట్లయితే రోజుకు 2 సార్లు తాగండి. అంతేకాకుండా ఇంకా హెర్బల్ టీలు. ఈ జలుబు, దగ్గు, జ్వరం తగ్గడానికి మన బాడీని హైడ్రేటెడ్ గా ఉంచాలి. ఒకవేళ వాటర్ తాగకపోతే హెర్బల్ టీలు తాగండి. అల్లం, పుదీనా, పసుపు, తులసి, ధనియాలు, ఇంకా జీలకర్ర, నిమ్మరసం ఇవి మన అలసటను కూడా తగ్గిస్తాయి. మరి ఇవండి తాజా టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.